అలా ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విధంగా అని ఏమైంది? నన్ను కొట్టారు. ఎవరు? దొంగ. నువ్వు పైన నిద్రపోతున్నావు కదా, దొంగ ఇంట్లోకి వచ్చి నిన్ను ఎలా కొట్టాడు? ఇంటి లోపలికి రాలేదు, రోడ్డు మీద కొట్టాడు. నువ్వు లోపల నుంచే కదా వస్తున్నావు, రోడ్డు మీదకు ఎప్పుడు వెళ్ళావు? కలలో. నేను నిజమే చెప్తున్నాను, నిద్రపోయేటప్పుడు బానే ఉన్నాను. పొద్దున్న లేచి చూస్తే నా పరిస్థితి ఇలాగే ఉంది. అయితే కల్లోనే జరుగుంటుంది. సబాస్ సబాస్ సబాస్, ఎంత అద్భుతమైన ఇంటెలిజెంట్ అనే విషయం. ఏంటి అనుమానమా? ఒకవేళ దెబ్బలు తిన్నందువల్ల నేను ఇంటెలిజెంట్ గా మారిపోయానేమో. డాంకీలు కొన్నిసార్లు ఇలాగే చేస్తూ ఉంటాయి. మరి కల్లో ఏమైంది పెద్దోడా? నేను ఒక విచిత్రమైన లోకంలో తిరుగుతున్నాను. అప్పుడు ఒక జోకర్ ఒక అంకుల్ బ్యాగ్ ని దొంగతనం చేశాడు. అంకుల్ దాన్ని చూసి వాడిని వెంబడించుకుంటూ వెళ్లారు. అరే నా బ్యాగ్! ఎవరో దొంగ నా బ్యాగ్ ని దొంగలించుకు వెళ్తున్నాడు. ఆ దొంగని పట్టుకోండి. ఒరే దొంగ ఆగరా రే! నా బ్యాగ్! అయ్యో నా బ్యాగ్! నా బ్యాగ్! ఏమైంది? నేను బ్యాంక్ నుంచి 10 లక్షలు తీసుకువెళ్తున్నాను. ఆ దొంగ నా బ్యాగ్ కొట్టేశాడు. రండి, నేను ఆ బ్యాగ్ ని మీకు ఇప్పిస్తాను. అప్పుడు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ లాగా నేను వాడిని తరుముకుంటూ వెళ్ళాను. జోకర్ పరిగెత్తడం చూస్తే తనేదో రేస్ లో పరిగెత్తినట్టు పరిగెత్తాడు. అంకుల్, మీరు ఆ స్కూటర్ ని చూసుకోండి, నేను ఆ దొంగని చూసుకుంటాను. నన్ను నువ్వు వెల్కమ్ చెయ్యబా? అడ్డు తప్పుకో. మరి ఎదుగా నాకు బ్యాగ్ ఇచ్చేసాయి, లేదంటే నిన్ను బాగా గుద్దుతాను, బాగా గుద్దేస్తాను. అలాగే కన్ఫ్యూషన్ అయిపోతావు. అది గాలి ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తోంది అని. అలాగా, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. వాడు నన్ను మోసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ నేను ఒక ఇంటెలిజెంట్. నేను వాడి మీద బ్రెడ్ ని విసిరాను. వాడు రిటర్న్ గిఫ్ట్ గా నా మీద కొబ్బరికాయని విసిరాడు. అది నా మీద తగిలి నా కళ్ళు వాచిపోయింది. ఇక నేను వాడిని కొట్టిన దెబ్బలకి వాడు ఎప్పుడు దొంగతనం చెయ్యడు. నేను అంకుల్ కి బ్యాగ్ ని తిరిగిచ్చినప్పుడు ఆయన నన్ను చూసి చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ బాబు, థ్యాంక్ యూ. ఓహో, కలలో నీకు ఈ విధంగా దెబ్బ తగిలిందా? అవును, కానీ ఎక్కువ దెబ్బలు ఆ కుండ వల్లే జరిగింది. అదేమి కుండ కాదు, మట్టి. అలాగా, నీకెలా తెలిసింది? ఆ తర్వాత జరిగింది నేను నా కల్లో చూశాను. దొంగ బ్యాగ్ పెట్టేసి వెళ్ళలేదు, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. వాడి వెనక నువ్వు పరిగెత్తావు, నీ వెనకాల ఆ బిజినెస్ మ్యాన్ పరిగెత్తాడు. నువ్వు అక్కడి నుంచి పరిగెత్తి ఒక కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకున్నావు. మమ్మల్ని నువ్వు వెల్కమ్ చెయ్యబా? హే, తప్పుకో తప్పుకో. ఆ బ్యాగ్ ఇచ్చేసాయి. నేను అంకుల్ కి బ్యాగ్ ని తిరిగి తీసుకొస్తానని మాట ఇచ్చాను. నేను ఒక్కసారి కమిట్మెంట్ చేసేసానంటే ఆ బ్యాగ్ చెప్పినా నేను అసలు వినను. ఇదిగో ఇదిగో.
ఓయ్. ఆ? వీడెలా ఇక్కడికి వచ్చారు? థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఆ దొంగ నిన్ను ఎగురు తన్నాడు కదా, అందుకే నీకు గాయం ఏర్పడింది. ఇప్పుడు అర్థమైందా బంగారం? ఏంటి నువ్వు ఏదేదో చెబుతూ ఉన్నావు? దొంగ బ్యాగుని వదిలేసి వెళ్ళలేదు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. బ్యాగ్ వదిలేసే పరిగెత్తాడు. దాన్ని నేను నా కలలో చూశాను. ఆ, నువ్వు కూడా నా కళల్ని చూసావా ఏంటి? ఆ, నేను చూడకూడదా? నేను నీ మిత్రుడే కదా. ఆ, నువ్వు అందరికన్నా నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు కళ్ళు ఏం చూసావో చెప్పు. కన్స్ట్రక్షన్ సైట్ లో దొంగ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. దొంగ వెనకాల నువ్వు పరిగెత్తావు. ఆ తర్వాత నీ వెనకాల బిజినెస్ మ్యాన్ పరిగెత్తాడు, అంతే కదా? మమ్మల్ని నువ్వు వెల్కమ్ చెయ్యవా? తప్పుకో తప్పుకో, బ్యాగ్ నిట్టివ్వు. నేనే నిద్రపోతున్న ఒక సింహం. నిద్రపై నన్ను డిస్టర్బ్ చేశావు. ఇప్పుడు సింహం, ఇప్పుడు నీ మీదకి ఎగిరితే ఎలా ఉంటుంది? నీకు అర్థమైందా లేదా? డైలాగ్ బాగుందమ్మా, కానీ వెంటనే తనకి ఆత్రం వచ్చింది. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అలా ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విధంగా మేము ఆ బ్యాగును కాపాడాం. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లేదు 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 లేదు, వాడు పరిగెట్టలేదు. బ్యాగు తీసుకుని హ్యాంగ్ లైండర్ లో ఎగురుకుంటూ వెళ్ళాడు. ఏంటి అనుమానమా? నన్ను పిచ్చివాడు అనుకున్నారా? పర్పట్ కల్లో హ్యాంగ్ లిండర్ ఎక్కడ వచ్చాడు? కానీ నా కలలో వచ్చింది. ఏంటి అనుమానమా? నువ్వు కూడా నా కళల్ని చూసావా? అవును, కొండ మీద దొంగ ఉన్నాడు. నువ్వు వాడితో ఫైట్ చేసావు. పక్కనే 3 హ్యాండ్ గ్లైండర్స్ ఉన్నాయి. ఏంటి అనుమానమా? వాడు నా బ్యాగ్ దొంగిలించుకుని పారిపోతున్నాడు. ఎవరైనా కాపాడండి. నన్ను నువ్వు వెల్కమ్ చెయ్యవా? అరే అరే, తప్పుకో. అన్నట్టు నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నా గురించి నువ్వు పెద్దగా ఆలోచించకు. నేను మనసులోకి వస్తాను, ఇంక ఎక్కడికైనా నేను వచ్చేస్తాను. కొన్ని సమయాల్లో హనీ దొంగకు ముందు లేదా దొంగ హనీకి ముందు. టూ మచ్ ఫన్. అరే అరే, నన్ను వదిలో వదిలో, ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు ఇక్కడి నుంచి. అరే అరే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బాబు. ఆ, ఆ, ఒక నిమిషం. ఈ కల్లో నాకు అసలు ఎక్కడ దెబ్బ తగిలింది? కన్ను మీద దెబ్బ తగిలింది, మరి నోరెలా వాచిపోయింది? అదే ప్లేన్ నీ మొహం మీద పడింది కదా. ఇది జోర్దార్ కళ కదా, మరి నీకెలా తెలిసింది? కళ నీది కానీ మా అందరికి తెలిసింది కదా. ఆ, అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. అవునా హాని బంగారం, నీకు కంట్లో ఎలా దెబ్బ తగిలింది? ఓకే మేడం, నాకు ఈ దెబ్బలు ఎలా తగిలాయో మీకు కూడా తెలుసా? హా, నిన్న రాత్రి నువ్వు నిద్రలో నడిచెళ్ళావు కదా, మెట్ల పైనుంచి కింద పడిపోయావు, అలాగే తలలో దెబ్బ తగిలింది. నేనే కదా నిన్ను తీసుకెళ్లి బెడ్ లో పడుకోబెట్టాను. ఆ, ఏంటి అయితే మీరు కూడా నా కళ్ళనన్నీ చూసేసారా? లేదు, ఇదేమి కల కాదు హనీ, ఇది నిజంగానే జరిగింది. నైట్ నువ్వు కింద పడిపోయావు. మరి వీళ్ళు ఏ కళ గురించి చెప్తున్నారు? ఓహో, నీకంత ఏమైంది? మేడం, వీళ్ళందరూ కలిసి నాకు 1 గంటగా బాగా ఎగతాలు చేస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు చీపిరి కట్టతో బాగా కొడతాను. కానీ వీళ్ళకి నా గురించి తెలీదు. నేను ఒక్కసారి కమిట్మెంట్ చేశానంటే ఆ తర్వాత ఈ చీపిరి కట్ట చెప్పినా నేను అసలు దాని మాట వినను. మిమ్మల్ని అసలు నేను వదిలిపెట్టను.